ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైసీపీ నేతలు ఎన్నికల కోడ్ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. దీనిపై అధికార వైసీపీకి ఎన్నికల కోడ్ వర్తించదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోడ్కు విరుద్ధంగా ప్రధాన సెంటర్లో స్క్రీన్లపై సీఎం జగన్ స్పీచ్ను ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెరలు ఏర్పాటు చేసి జగన్ ప్రసంగాలు ప్రదర్శించడంపై ప్రతిపక్ష నేతలు ఎన్నికల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణదుర్గంలో ప్రధాన కూడళ్లలో 5 అడుగుల మేర తెరను ఏర్పాటు చేసిన వాహనం జనసంచారం ఉన్న ప్రాంతాల్లో తిరుగుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి వివిధ సభల్లో మాట్లాడిన లైవ్ వీడియోలను ప్రదర్శిస్తున్నారు. దీనిపై అధికారులను వివరణ కోరగా పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు వైసీపీ పాల్పడుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ను వైసీపీ నేతలు ఉల్లంఘిస్తున్నారు. వైసీపీ నేతలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ కూడా ఎన్నికలకు సంబంధించిన అధికారులు దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా కనీసం పట్టించుకోవడం లేదన్న అంటూ ఆ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగానికి సంబంధించిన వీడియోలను కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసి టెలికాస్ట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల నిబంధనలు కోడ్ పరిధిలోకి వస్తాయి. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుంది. ఈ తరహాలో పెద్ద ఎత్తున ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రసంగాలను టెలికాస్ట్ చేయకూడదంటూ కూడా టీడీపీ నేతలు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఏ ఒక్కరూ పట్టించుకోవడం అనేది కూడా టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఖచ్చితంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎన్నికల నిబంధనలు కూర్చా తప్పకుండా అమలు చేసిన బాధ్యత ఎన్నికల అధికారులపై ఉంది. పలుసార్లు వైసీపీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా ఎంత మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ముఖ్యంగా జిల్లా ఎన్నికల అధికారులు పట్టించుకొని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎన్నికల నిబంధనలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. యామిని, రైట్, థ్యాంక్ యూ సురేష్.